మంచానికే పరిమితమైన వృద్ధులకు సేవలు అందించేలా బెడ్ సైడ్ సేవకుల తర్ఫీద్కు ప్రత్యేక కోర్సును నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపతిని లక్ష్మణరావు సోమవారం శ్రీకాకుళం నగరంలోని సత్యసాయి సేవా సమితి సాయి బృందావనం బ్యాంకర్స్ కాలనీ మందిరంలో వయోవృద్ధులకు సేవలందించే బెడ్ సైడ్ అసిస్టెంట్ కోర్స్ అనే ఒక ప్రత్యేకమైన శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఈ కోర్సు ఒక ప్రత్యేకమైన సేవా దృక్పథంతో కూడుకున్న కోర్సు అని తెలిపారు. ఇది మన రాష్ట్రంలో మొట్టమొదటిదని, భారతదేశంలో రెండో శిక్షణా కేంద్రం అని తెలియజేశారు. శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఎంఓయూ కుదుర్చుకొని ఈ శిక్షణ కోర్సును ప్రారంభించడం జరిగిందని లక్ష్మణరావు చెప్పారు. ఈ శిక్షణ 6 నెలల పాటు రెసిడెన్షియల్గా ఉంటుందని, దీనికి ఓరల్ క్లాసులు మరియు ల్యాబొరేటరీ ద్వారా ప్రాక్టికల్స్ కూడా చేయిస్తామని, కోర్సు పూర్తయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ కార్పొరేషన్ వారి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలకు మంచి అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జి బోయిన నరసింహమూర్తి, జిల్లా సేవా సమన్వయకర్త పప్పల నాగేశ్వరరావు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జి డాక్టర్ మాలతి, సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ సింధూర నర్సింగ్ హోమ్ కోర్సు డైరెక్టర్లు నిమ్మి మేడం, రిటైర్డ్ ప్రిన్సిపల్ నర్సింగ్ కాలేజీ పుట్టపర్తి కైలాసరావు, రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మందిరం కన్వీనర్ అల్లాడ ప్రసాదరావు, మురళి, ప్రమీల, సుజాత తదితరులు పాల్గొన్నారు.